హలో, వెల్కమ్ టు మై ఛానల్. మా సాంప్రదాయం ప్రకారం వటసావిత్రి పూజ రోజున అయ్యగారు ఒక కథ చెబుతారండి. కథలో భాగంగా పూజా విధానం అంటే పూజ ఏ రోజున చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ పూజ చేసుకోవడం వలన కలిగే ఫలితాలు చాలా బాగా వివరించి చెప్పారు. ఈ వీడియోలో మీరు కూడా వినండి. ఓ ఈశ్వర, పూర్వకాలం అప్పుడు ఆ ఈశ్వరు చెప్పు, ఓ ఈ నారదమునీశ్వర, పూర్వకాలంలో గల జ్ఞానవంతుడనే ధర్మాంగుడనే వేదాంత వీరుడు అశ్వత్థాముడు అనేవాడు. అశ్వత్థాముడు అనేవాడు రాజభవిష్యుడై సంతానము లేక హీనులై ఉండిరి. వారును భార్య వేదాంగులైన ఓంకార రూపే అయిన భార్య కూడా ఉండేను. వారి గురించి కూడా మీకు ఇప్పుడు చెప్పుచున్నాను వినుమని అప్పుడు ఆ ఈశ్వరుడు నారదమునికి చెప్తున్నాడు. అప్పుడు నారదముని ఈశ్వరుని ప్రార్థించి, ఓ ఈశ్వర, మరి ఆ సంగతి చెప్తున్నావు కానీ కలియుగం లోపల ఈ ఉద్దాంతము కూడా చెప్పవాలని అప్పుడు ఆ యొక్క చెప్తున్నాడు. ఓయి రాజేంద్ర, ఈ వ్రతము దీక్షులై వరమును కోరుచు ఈ వ్రతము కూడా చెప్పుతున్నాను విను అని చెప్పాను. అప్పుడు ఈశ్వరుడు ఆ యొక్క వ్రతము చెప్తున్నాడు. జగత్రక్షకుడైన కారకుడైన ఈశ్వరుడు ఈ సంగతి గురించి నిక్షేపముగా చెప్తున్నాడు. ఓ ఈ సంతానహీనులైన వారికి, ధర్మకులైన వారికి, పుత్ర సంతానము లేని వారికి, అంధాధకులైన వారికి ఈ ఓంకార రూపుడైన శ్రేష్టముగాను ఈ వ్రతము చేసినతోను తృప్తి కలిగి ఆ యొక్క సంతాన ప్రాప్తి కలుగును, సౌభాగ్యవంతులై కూడా ఉందిరని అప్పుడు చెప్పి పూర్వకాలం లోపల ఆ ధర్మాంగుడనే రాజు మిక్కిలి సంతోషముతో ఉండేది. కానీ అతనికి మహాదేవి అయిన దయవలను కూడా సంతానము లేకుండాను. ఆ సంతానము కూడా అతను ఈశ్వరుని ప్రార్థించిన అప్పుడు ఆ ఈశ్వరుడు చెప్పినాడు, ఓయి ధర్మాంగుడా, నీవు ఈశ్వరుని గురించి ప్రార్థించినావు కానీ నీవు గాయత్రి, సరస్వతి, సావిత్రి గురించి ప్రార్థించము కనుక అని చెప్పగానే అప్పుడు నా యొక్క ధర్మాంగుడు ఆ యొక్క సావిత్రి దేవిని గురించి ప్రార్థించినప్పుడు సావిత్రి దేవి ప్రత్యక్షమై ఆ ధర్మాంగుని చెప్పాను, నీవు సావిత్రి దేవి యొక్క దేవాలయమును కట్టి సావిత్రి దేవి యొక్క వ్రతము చేసిన చోను నీకు సంతానములను చెప్పగానే ఆ యొక్క ధర్మాంగుడు ఆ సావిత్రి దేవి యొక్క దేవాలయమును కట్టి ఆ దేవాలయమును నిర్మించి ఆ సావిత్రి దేవి వ్రతము చేశాను. అట్లు వ్రతము చేసిన వలన ఆ యొక్క సావిత్రి అనుగ్రహం వలన ఆ ధర్మాంగానికి ఒక కుమార్తె గారు, ఆ కుమార్తె పేరు వాటి సావిత్రి అనే పేరు పెట్టినారు. ఆ యొక్క సావిత్రి దేవి తల్లిదండ్రులను దీవించుచు ఆ యొక్క ప్రతిదినము కూడా సావిత్రి మందిరమునకు పోవచ్చు. ఆ యొక్క వారిద్దరు కూడా అట్లు జీవితము గడుపుతుండగా ఒకనొక సమయం లోపల ఆ యొక్క సావిత్రి యుక్త వయసు వచ్చి ఆ యొక్క వశిష్ఠ వారి ముని ఆశ్రమమునకును ఆజ్ఞ కొరకును తండ్రి ఆజ్ఞ తీసుకుని బయలుదేరును. అట్లు బయలుదేరిన తర్వాత ఈ అశ్వత్థాముడు ఆ రాజభవిష్ఠుడై కుమారితోను రూపగుండలైన వాడు సంతతితోను అరణ్యములో తిరుగుచు ఆ రాజభవిష్ఠులై మరి అందాగారులై గుడ్డివారై తిరుగుచు అరణ్యములో ఉండెను. అట్లు ఉండగానే ఈ సావిత్రి పుత్రిక సంపూర్ణ ప్రేమలో నెరవేర్చుకొని ఆ వ్రతం కూడా నెరవేర్చుకొని ఆ వశివారి ముని ఆశ్రమకు పోయి ఆ ముని ఆశ్రమం నుండి రాగా మరి ఆ ఉద్యానవనము లోపల ఆ యొక్క కుమారుడు సత్యవంతుడు కూడాను ఆ కనవాడు వాడిని చూచి మిక్కిలి సౌందర్యవతుడని గురించుకొని ఆ యొక్క సావిత్రి దేవి కూడాను ఇంటికి వచ్చాను. తన తండ్రి నుంచి చూసి మనసులోని బాగా నిరించుతుండగానే ఆ యొక్క రాజేంద్రుడు ఆ సావిత్రి దేవిని అడుగుతున్నారు, ఓయి దేవి, నీవు మనసులోను చింతించు ఆలోచనతో ఉన్నావు, ఏమి కారణము ఏమి అని చెప్పగానే అప్పుడు ఆ సావిత్రి దేవి చెప్పినది, తండ్రి, నేను మన ఉద్యానవనం లోపల ఎవరో అచ్చట ఉన్నారు, మరి వారు కూడాను సౌందర్యము కానున్నాడు, రాజకుమారుని వరే ఉన్నాడు అని చెప్పగానే ఆ యొక్క సావిత్రి ఆ తండ్రి పిలిచి అప్పుడు నారదముని కూడా బ్రాహ్మణులను కూడా పిలిపించి వాడిని అడిగినాడు. అప్పుడు నారదముని చెప్పినాడు, ఆ యొక్క
ఆ యొక్క అశ్వత్థాముడు అనేవాడు రాజభవిష్యుడై మరి గుడ్డివాడై కూడాను అందాక వారిద్దరు కూడా ఉన్నారు. అతని కుమారుడు మరి సత్యవంతుడు, అతను అల్పాయుషవాడు, అతను ఎట్లా వివాహం ఆడవచ్చును అని వివాహం ఆడకూడదని ఆ సావిత్రిదేవికి చెప్పాను. అట్లు చెప్పినా కానీ ఆ సావిత్రిదేవి ఆ యొక్క రాజభవిష్యులైన వారిని కూడాను అతన్నే తప్ప వేరే వాడిని వివాహం ఆడనని ఆ తండ్రికి చెప్పిన వెంబడే అదే విధంగా అశ్వత్థాముని వద్దకు పోయి ఆ యొక్క రాజు ధర్మవంతుడు కూడా అడిగాను. అప్పుడు అశ్వత్థాముడు ఆయన, నేను గుడ్డివాళ్ళము, మేము రాజవహిష్ఠులము, మా తిండి తిప్పలు కూడాను లేవు, మేము అరణ్యం లోపల కాయ కొంద ఫలాము తినుకుంటా జీవిస్తున్నాము, కనుక మీ అమ్మాయిని మేము ఏది విధంగా వివాహం ఆడము అని చెప్పగానే ఆ యొక్క సావిత్రిదేవి ఆ కందఫలములు కూడా నేను తినుకుంటా అతని వద్దనే అతన్ని వివాహం ఆడుతుందని చెప్పి వినకుండానే ఆ యొక్క వినలేదు కనుక అతనితోనే వివాహం చేసినట్లు వివాహం అతని గంధర్వ వివాహం చేసి ఆ యొక్క సావిత్రిదేవి ఆ సత్యవంతుని వివాహం చేసి ఆ సత్యవంతుని కూడా తీసుకొని వచ్చను. అటు వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకు కూడాను ఆ యొక్క సత్యవంతుడు కూడాను అరణ్యమునకును మరి పోవుటకు నిశ్చయించుకొని ఆ తీసుకొని అత్తమామల వద్దకు పోయి సావిత్రిదేవి పోయి మరి మనం ఉద్యానవనంలో నుండి అరణ్యకు పోవాలని అరణ్యంలో పోవటకు సావిత్రిదేవిని అడిగాను. నేను అరణ్యం పోయి మా మా యొక్క తల్లిదండ్రులకు మరి నేను సేవలు చేసేందుకు పోతున్నాను కానీ సావిత్రి కూడాను నీ వెంబడి కూడా నేను వచ్చును, పతి వెంబడి సతి అని ఆ యొక్క సావిత్రిదేవి ఆ సత్యవంతుని వెంబడి సత్యవంతుడు కూడాను కొంతసేపటికి పోయిన దాకా ఒక అరణ్యం లోపల ఒక వడవృక్షం కూర్చున్నాను. అప్పుడు వడవృక్షం కూర్చున్నట్లు ఆ సత్యవంతుని కూడాను మహా శిరోబాధ జరిగాను. అప్పుడు శిరోబాధ జరగడం వలన ఆ యొక్క సత్యవంతుడు నాకు చాలా శిరోబాధ జరుగుతున్నది కనుక నేను అని చెప్పగానే ఆ యొక్క సావిత్రిదేవి ఆ తలను దాని తొడపైన పడకుండా పెట్టి ఆ పడుకొని ఆ యొక్క చూచుండగానే ఆ సావిత్రిదేవి ప్రతివత కనుక ఆ యొక్క సావిత్రిదేవి అనుగ్రహం వలన జన్మించింది కాబట్టి అతన్ని కూడా ఆ సావిత్రిదేవికి యమ భటులు కూడా తడబడుతున్నారు. అట్లు యమభటులు పడుతుండగా సావిత్రిని చూసి ఆ యమభటులు కూడా సావిత్రి దగ్గరికి రాకుండానే ఆ సావిత్రి అనుగ్రహంలో జన్మించింది కాబట్టి ఆ యమభటులు కూడాను అనుగ్రహం రాకుండానే వెళ్ళిపోయినారు. కొంతసేపటికి కూడాను సాక్షాత్ యమధర్మరాజు కూడాను వచ్చి ఆ యమపాశమును కూడాను విడిచినా కానీ ఆ సావిత్రిదేవి పానములు తీసుకుంటా కూడాను ఆ సత్యవంతుని పానములు తీసుకుంటా కూడాను ఆ యమధర్మరాజు అనుగ్రహం కూడాను కలగలేదు. కనుక ఆ సావిత్రిదేవి పోయి యమరాజా, నేను ప్రతివత ధర్మను కానీ నీవు లోక రాజులకు అనగా నీవే స్వయంగా రావాల్సి వచ్చిందనగా అనగానే భర్త నీ భర్త యొక్క ఆయుష్ క్షీణం అయిపోయినది కనుక నీ యొక్క భర్త ప్రాణం తీసుకోవడానికి వచ్చినానని చెప్పగానే ఆ యొక్క ఆ యమధర్మరాజు భూత నాథం గైకొని ఆ కలమని భీంకరం ఇచ్చినా గానీ ఆ సావిత్రిదేవిను భయపడకుండానే నేను అట్లా ఉండగానే ఆ భర్త ప్రాణమును తీసుకొని యమధర్మరాజు పోతుండగా సావిత్రి కూడా అసాధ్యమైన పద్యము అసాధ్యమైనది కనుక నీవు రాకూడదని ఆ సావిత్రిదేవిని ఆ యమరాజు నీవు రాకు అని చెప్పగానే నేను కూడాను ఆ సతి వెంబడే వచ్చదనని ఆ పోచుండగాని యమధర్మరాజు ఎంత భీకరమైన కష్టములు పెట్టినా గానీ భయపడకుండా నేను పోతుండను. అట్లు పోతుండగానే కొంతసేపటి కూడా యమధర్మరాజు పోయి ఈ మానవుడు రాకూడదని చెప్పగానే అప్పుడు ఆ సావిత్రిదేవిని నీవు ప్రతివతడు కనుక సావిత్రి అనుగ్రహంలో జన్మించినవు కాబట్టి నీవు రాగలుగుతున్నావు కనుక నీకు 3 వరములు ఇస్తున్నాను, ఆ వరములు కోరుకోమను అని చెప్పాను. అప్పుడు చెప్పగానే అప్పుడు సావిత్రిదేవి ఆ 3 వరములు కొనుక్కాను. ఆ 3 వరముల లోపల ఆ యొక్క తప్పకుండా ఇస్తావా అని అప్పుడు ఆ యొక్క ధర్మరాజు అడుగును. ఆ ధర్మరాజు కూడా నేను వరములు ఇస్తున్నాను చెప్పాను. అప్పుడు ఆ సావిత్రిదేవి ఆ వరములు మొదటి వరములు కూడాను మా అత్తమామలకును అంధాకారులు కాబట్టి వారికి కూడాను నేత్రములు రావాలని కోరుకున్నాను. అదే విధముగానే ఆ యొక్క ధర్మరాజు అదే విధముగా వచ్చునని చెప్పాను. మరలా కొంతసేపటి కూడా ధర్మరాజు పోచుండగానే మరలా కూడా సావిత్రి పోచుండగానే మరలా ఒక యమధర్మరాజు మరలా అడిగాను, పోయి మరి నీకు వరం ఇచ్చినాను కానీ వరం ఇచ్చినాను వరం కూడా కోరుకోమని 3 అన్నాగానే మా యొక్క తల్లిదండ్రులకు సంతానం లేదు కాబట్టి సంతానం కావాలని మరలా కోరుకోను. మరలా కోరుకున్నాను అదే విధంగా జరుగునని యమధర్మరాజు వెళ్ళిపోచును.
మరలా కూడాను సావిత్రీదేవి పోచుండగానే ధర్మరాజు 3వ వరం కోరుకునగానే నా భర్త జీవితము నాకు కూడాను సంతానం కావాలను అని అప్పుడు ఆ సావిత్రదేవి కోరుకోను. సావిత్రదేవి కోరుకున్న అదే విధంగా జరుగునన్నవాయి పోయి యమధర్మరాజా భర్త లేనితోను మరి పతివతులకు సంతానం ఏ వివరాలని వరం ఇచ్చినావు అని అప్పుడు ఆ యమధర్మరాజును భర్త లేని జీవితము మరి సంతానం ఏ విధంగా జరుగుతుందని అప్పుడు అడగానే అప్పుడు యమధర్మరాజు అప్పుడు కూడా ఓ సావిత్రి నీవు పతివతవు కనుక నీ భర్త జీవితము నీకు ఇస్తున్నాను కనుక నీవు ఆ వటవృక్షం కిందున్న మామిడి పండును కూడాను నీ భర్త లోటులో పిండంతోను తృతీయ వరము కూడాను నీకు సంతాన ప్రాప్తి జరిగి నీ భర్త జీవితం జరుగునని జీవించునని అప్పుడు చెప్పాను. అప్పుడు చెప్పిన తర్వాత ఆ యొక్క మామిడి పండు కూడాను తన భర్త నోట్లోను పిండి ఆ యొక్క అప్పుడు భర్త కూడా సత్యవంతుడు కూడా సజీవంగా లేచి నిలబడను. ఆ జరిగిన వృత్తాంతం చెప్పిన తర్వాత ఆ సావిత్రీదేవి కూడాను ఆ వటవృక్షం కిందనే ఒక గొడ్డలి కూడాను పెట్టుకొని ఆ యొక్క మామిడి పండు కూడా పెట్టుకొని ఆ యొక్క దాని గొడ్డలి ప్రతిమ కూడాను సావిత్రి ప్రతిమ కూడాను ఇవన్నీ కూడా పూర్వ వృత్తాంతముగానే ఇక్కడ చెప్పిన వృత్తాంతముగానే ఆ వట సావిత్రి కూడాను మరి కంఠసూత్రములు కూడాను 5 కంఠసూత్రము కూడా చుట్టి ఆ చెట్టు కూడాను గొడ్డలి కూడాను ఆ బంగారుతో కాని గొడ్డలి లేనితోను ఇలా శక్తి గొడ్డలి ప్రతిమను కూడా చేయించి ఆ సావిత్రి ప్రతిమను చేయించి సూర్య నమస్కారం చేసి ఆ యొక్క రక్షాబంధనము కూడాను ఆ చెట్టు పై నుంచి ఆ రక్షాబంధనము కూడాను సావిత్రి ధరించను. కానీ పూర్వకాలం లోపల ఈ దేవి సావిత్రి వ్రతము చేసి భర్త జీవితమును కూడాను సంతాన ప్రాప్తి కూడాను అత్తామాముల కూడాను మరి గుడ్డి వాళ్ళైనప్పుడు వాణి కూడా కన్ను తెప్పించి ఆ భర్తలకు తన తల్లిదండ్రులు కూడా సంతానం తెప్పించి తన అత్తమామలకు కూడాను మరి రాజ్యము కూడాను ఆ ఇచ్చినది. అటు యమధర్మరాజు మాట్లాడిన విధంగానే అయించి ధర్మప్రాయంలో మిక్కిలి సంతోషించి ఆ యొక్క ప్రతివ్రత వ్రతములు కూడాను చేసినవి. ఈ భూలోకముల ఈ ప్రతివ్రత వ్రతములు కూడాను ఎవరు చేదురో వారి కూడాను సంపూర్ణ ఆయుష్ కూడాను మరి వట సావిత్రి వ్రతము చేయి వారి కూడాను ఈ మామిడి పండు రసము తిని భర్తలను పోషించిన వారి కూడాను పూర్ణాయుష్ కలుగునని ఆ యొక్క నారదముని ఈశ్వరుడు కూడాను ఆ నారదమునికి చెప్పినది కూడాను మీకు చెప్పుతున్నానని ఈ భూలోకంలో సంతాన ప్రాప్తికును మరి సంతాన ప్రాప్తి కొరకు కూడా కానీ భర్త యొక్క ఆయుష్ కొరకు కానీ ప్రతివ్రత ధర్మమున కొరకు కానీ ఈ వ్రతము చేయవాలని ఆ యొక్క నారదముని చెప్పింది కనుక ఈ యొక్క ప్రతి జ్యేష్ఠ పౌర్ణమి నాడు జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ వ్రతము చేసి అనుసరించుతూ సౌఖ్య సాగ్రాగంలో అనుభవించాలని చెప్తున్నారు. కనుక వట సావిత్రి దేవతాభ్యనమా ధ్యానం సమర్పయామి, ఆవాదాసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, అస్తైవాద్యం సమర్పయామి, పంచాంగ ఉత్తరాభోజనం సమర్పయామి, దీపం దర్శయామి, నైవేద్యం సమర్పయామి. ఇలా కథ చెప్పడం పూర్తయిన తర్వాత మంగళహారతి ఇస్తారు. మంగళహారతి తర్వాత అయ్యగారు మంత్రపుష్పం కూడా చెప్తారు. మంత్రపుష్పం చెప్పిన తర్వాత ఇలా ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత ఇలా అయ్యగారుకు దక్షిణ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మా సాంప్రదాయంలో జరుగుతుంది. ఇది మా అమ్మ వాళ్ళ విలేజ్లో ఉండి మా అమ్మ వాళ్ళ ఊరు బ్రాహ్మణుల కన్నెపల్లి. ఇక్కడ చాలామంది బ్రాహ్మణులు ఉంటారు. ఏ పూజ జరిగినా ఏ వ్రతం జరిగినా అన్ని సాంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. విద్యా ప్రాప్తి తర్వాత ఇలా ముత్తైదులకు వాయినాలు ఇస్తారు. అంటే పూజ చేసుకున్న వాళ్ళైనా లేదా పూజ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలా వాయినాలు ఇస్తారు.
అంతే అండి ఈరోజు వీడియో. బ్రాహ్మణయుక్త వట సావిత్రి పూజా విధానం మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసారు కదా. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.